ఎలా తీయేస్తారు మా మనల్ని? అది కూడా మనలాంటి ఎంప్లాయీస్ని. ఇర్రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్. రే టోనీ, జీవితమా ఈ ఆఫీస్లో 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 70 మందిని లే ఆఫ్ చేస్తున్నారు. అంటే ఆ లిస్ట్లో పక్కా ఫస్ట్ 4 మనమై ఉంటాం. కుక్కలా పని చేశాను మామ నేను. అందుకే కుక్కని ధర్మినట్టు ధర్మేస్తున్నారు. ఏదేమైనా మనం పీకేటే నాకు నచ్చట్లేదు. మనల్ని ఉంచుకోవడం వాళ్ళకి నచ్చట్లేదు. జాబ్లో జాయిన్ అయినప్పుడు జాయిన్ చేసిన కొంత క్వశ్చన్లు అడుగుతారు. మనల్ని పీకేసేటప్పుడు ఎందుకు పీకేసిన మనం అడగకూడదా? వెళ్ళి అడుగుదాం. కరెక్టేరా. ఎలా అయితే పని లేని మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ సంపాదించుకున్నామో అలాగే మనం మన మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేసి పోయినా మన జాబ్ మనం సంపాదించుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు డౌటే. సార్ ఇంతకీ నాకు హైక్ ఎంత ఇస్తున్నారు? 4%. 4%? అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందని నాకు అర్థమైంది, కాకపోతే జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 25,000కి 4% అంటే ముష్టి 1000 రూపాయలు. ముష్టి 1000 రూపాయలు హైక్ ఏంటి సార్? ఏం వద్దా? మీరు హైక్ అయిపోయినా పర్లేదు, హైక్ పేరుతో టిప్ ఇచ్చి మమ్మల్ని ఇన్స్టాల్ చేయకండి. హైక్ అయితే అంతే, పెంచేదే లేదు. కావాలంటే చేసుకో, లేకపోతే మానే. ఆ, సరే సార్ తీసుకుంటాను. ఛా! ఆ, అదేంటి? ఇట్రా. ఆఫ్టర్ ఆల్ చిల్లర 1000 రూపాయలు పెంచిన దానికి సిగ్గు లేకుండా మళ్ళా అదే కంపెనీలో పనిచేస్తావా? నీ ప్లేస్లో నేనుంటేనా ఈ పాటికి జాబ్ మానేసి ఉంటా తెలుసా? అంటే నా చేత రిజైన్ చేయించడానికి నాకు ఈ ముష్టేశారు సార్. సూపర్ సార్, నా కష్టానికి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అర్థమైంది సార్. గుడ్ బై. అరే డేవిడ్, ఏంటి సంగతి? ఏముందిరా, నాకు ఈ కంపెనీకి టైస్ బ్రేకప్ అయ్యారా. చీప్గా జస్ట్ 1000 రూపాయలు పెంచారా. Congrats. నన్ను తీసేస్తున్నాను డైరెక్ట్గా చెప్పలేక ఇలా చీప్గా 1000 రూపాయలు పెంచి నా చేత రెసిగ్నేషన్ పెట్టిస్తున్నారా. నువ్వు పెద్ద ఎంప్లాయ్ కదా, అందుకే చిల్లర సాగనంపుతున్నారు. నేను చిల్లర ఎంప్లాయ్స్ కదా, అందుకే మెడపై డైరెక్ట్గా నెట్టేస్తున్నారు. అంటే మీ అందరినీ కూడా తీసేసారా? ఎస్. అలా ఎలా రా? అది కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎస్. అరే ఫస్ట్ నేను వెళ్తాను రా. లేదు, నేను వెళ్తాను. వెళ్ళు. హలో సార్. ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? వెళ్ళడం ఏంటి సార్, వచ్చిందా ఇప్పుడైతే? హ, నేను అడిగింది కంపెనీ నుంచి వెళ్ళిపోలేదా అని. సార్. సరేదా, కూర్చో. చెప్పమ్మా, ఏంటి నీ బాధ? సార్ మెయిల్ చూశాను. మ్మ్. అది నాకు పెట్టాల్సిన మెయిలేనా, లేక పక్క సెక్షన్లో ప్రకాష్ పెట్టబోయి పొరపాటున నాకు పెట్టారా? హ, మెయిల్ పంపడంలో పొరపాటేం లేదు. ఎప్పుడో పంపాల్సింది ఇప్పుడు పంపా. సార్ అసలు నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదు, అందుకే తీసేసా. సార్ డేటా షీట్స్ అని టైం నింపుతున్నాను కదా సార్. అది నీ పనే కాదు కదా. కాదనుకోండి, కానీ శ్రావ్యక్ దగ్గరుండి నేనే హెల్ప్ చేసి కంప్లీట్ చేయించాను. ఓహో, ఆ ట్రావెల్స్ పీపీటీస్ కూడా అయిపోయాయి కదా సార్. అది కూడా నీ పని కాదు కదా. కాదనుకోండి, కానీ శ్రావణికి దగ్గరుండి నేనే హెల్ప్ చేసి కంప్లీట్ చేయించాను. ఒరేయ్, నీ సెక్షన్లో సాయి ఉన్నాడు, శోభన్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేసావరా? కానీ పక్క సెక్షన్లో మాత్రం శ్రావ్యకి, శ్వేతకి, శ్రావణికి వీళ్ళందరికి హెల్ప్ చేస్తావరా? అసలు నీ పనే నీకు సరిగా చేసుకోవడం రాదు, పక్కన వాళ్ళు పని చేసి పెడతావరా? అదే అనుకున్నా, ఏంట్రా వీళ్ళ పని ఇంత దరిద్రంగా ఉంది అని. ఓహో, తమర హస్తం ఉందా? సార్ ఆఫీస్లో ఆడవాళ్ళని ఫ్లడ్ చేయడం, ఫ్రీ స్నాక్స్ కోసం వెండింగ్ మిషన్ హిట్ చేయడం, ఆఫీస్ వైఫైతో సినిమాలు పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం, ఇవి చాలా వరా నిన్ను పిక్కేయడానికి. సార్ మన వర్క్ టెన్షన్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని టైం దొరకట్లేదు సార్. అందుకే నిన్ను పీకేసా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి సినిమా చూడు. సార్ నన్ను జాబ్ నుంచి పీకేయకండి సార్, చాలా కష్టం సార్. నిన్ను జాబ్లో ఉంచుకుంటే మాకు కష్టమయ్యా. బాధపడకలే, నీతో పాటు శ్రావ్యని, శ్వేతని, శ్రేయాని కూడా తీసేసా. హ్యాపీగా బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకో. సార్ లోపల ఏం జరిగిందిరా? కడిగి పడేసావా? గడిగి పారేశాడు. అంటే బయట కలుద్దాం మామ్, బాయ్. సార్, మే ఐ కమ్ ఇన్? ఎందుకు వచ్చావు? మీరు పెట్టిన మెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. నేను అడిగింది ఈ కంపెనీకి ఎందుకు వచ్చావు అని. సార్ దా కూర్చో. సార్, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ సార్. బాబు, నీకేమీ ఆఫర్ లెటర్ ఇవ్వట్లేదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని చెప్పడానికి. అసలు ఎందుకు తీసేస్తున్నారు సార్? 25,000 జీతం, వారానికి ఒకసారి పబ్బు పోతాం, నెలకోసారి ట్రిప్పు పోతాం. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూస్తుంటే
నాకు అర్థమే కాదు వీడికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా అని కొంచెం రీసెర్చ్ చేశా. కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆఫీస్ రిసోర్సెస్ని వాడుకుంటూ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకుంటున్నావు అని. ఆ మాత్రం దానికే తీసేయాలా సార్? మీరే అంటారు కదా మన కంపెనీ ఫ్యామిలీ లాంటిదని. ఫ్యామిలీ లాంటిదేరా, కానీ నువ్వు ఇక్కడ కాపురం చేయకుండా అక్కడెక్కడో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. సార్ ఇక మీద ఎప్పుడు ఇలా చేయను సార్, ప్లీజ్ సార్. గుడ్, నెక్స్ట్ కంపెనీలోనే బాగుపడతావు. సార్ నా ఉద్దేశం ఇక ఇది రిపీట్ చేయను సార్. సరే, నిన్ను జాబ్లో నుంచి పీకకుండా ఉండాలంటే ఒక కండిషన్. ఓకే సార్. నీకు ఇచ్చిన ఆఫీస్ ల్యాప్టాప్ని మేము మళ్ళీ తీసేసుకుంటాం. నువ్వు వర్క్ చేయాలి అంటే ఆఫీస్కి వచ్చి డెస్క్టాప్ మీద వర్క్ చేయాలి. సార్ ఏంటి షాక్ అయ్యావా? ఇందాకే కదరా రిపీట్ చేయను అన్నావు. నువ్వు ఇంకెళ్ళొచ్చు పర్మనెంట్గా. సార్ వెళ్ళు. ఏయ్, సార్ వెళ్ళే ముందు ఆ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వెళ్ళు. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బయట క్లయింట్స్కి ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నాను సార్, అందుకు 2 days టైం పడుతుంది. ఈ 2 days ల్యాప్టాప్ ఇస్తే నేను సెట్ చేసుకుంటాను సార్. ఏయ్, వెళ్ళురా, ఆ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వెళ్ళు. రే ఏంటో లోపల సౌండ్? ఎంత కోపం ఉంటే మాత్రం బాస్ మీద అరుస్తావా? నీ అబ్బా, బాస్ మీద నేను అరిచింది కాదు, బాసే నా మీద అరిచిండు. అంటే లోపల బాసు తగ్గేదే లేదా? కాదు, అస్సలే తగ్గేది లేదంట. వెళ్ళిపోతున్నాడేంటి? సార్ మే కమిన్ సార్. ఏమ్మా, నువ్వు ఇంకా పోలేదా? మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేను టోనీ, ఆల్రెడీ మీ ఎంప్లాయీనే. కంపెనీ నుంచి ఇంకా వెళ్ళలేదా అని. సరేదా, కూర్చో. అదేంటి సార్, కూరలో కరింపాకు తీసి పడేసినట్టు అలా తీసి పడేసారు నన్ను. అంటే మీ అమ్మమ్మ గారికి కొంచెం హెల్పింగ్గా ఉంటావని తీసేసా. మా అమ్మమ్మ ఎక్కడో ఊర్లో ఉంటుంది, అయినా ఆవకు నేను హెల్ప్గా ఉంటా. ఓ, మొన్నే కదరా మీ అమ్మమ్మ గారు చనిపోయారని వారం లీవ్ తీసుకున్నావు, దొరికిపోయావుగా. అంటే మర్చిపోయా సార్. ఏంటి, మీ అమ్మమ్మ గారు చనిపోయింది మర్చిపోయావా? సరే కానీ మొన్న ఫేస్బుక్ డీపీలో ఉన్నది మీ చెల్లి వాళ్ళ హస్బెండా? చెల్లి హస్బెండ్? నాకు అసలు చెల్లే లేదు, హస్బెండ్ ఎక్కడి నుంచి వస్తారు సార్? వా, మళ్ళీ మర్చిపోయా. చెల్లి పెళ్ళి అని చెప్పేసి వారం నొక్కావు కదరా. అంటే చెల్లి పెళ్లి సంగతి మర్చిపోయా సార్. చెల్లి పెళ్లి సంగతి మర్చిపోయావా లేదా చెల్లినే మర్చిపోయావా? సార్ అది రేయ్, సిగ్గులేదురా నీకు? ఎవరైనా స్కూల్ బంక్ కొడతారు లేదా కాలేజ్ బంక్ కొడతారు, నువ్వేంట్రా ఆఫీస్ బంక్ కొడుతున్నావు? రే, నిన్ను అసలు ఆఫీస్లో చూసిందే తక్కువరా. సార్ ఇప్పటి నుంచి చూడండి 100% అటెండెన్స్ ఉంటుంది. ఇంట్లోనేగా సార్ లీవ్ తీసుకుంటానే కానీ వర్క్ మాత్రం 100% కంప్లీట్ చేస్తా కదా సార్. అసలే నా అలాంటి వాళ్ళు దొరకరు. అమ్మయ్యా. సార్ ప్లీజ్ సార్, అసలే మా నాన్నకి హెల్త్ బాగాలేదు. రేయ్, మీ నాన్నకి హెల్త్ బాగాలేదంటే మీ నాన్న ఇంకా బతికే ఉన్నారా? మళ్ళీ థర్డ్ షిట్. రేయ్, నీ లీవ్స్ కోసం ఫ్యామిలీ మొత్తం చంపి మింగావు కదరా. సార్ అది ఇంకా లీవ్. రేయ్, ఏమన్నారా లోపల? ఇంకో కొత్త కంపెనీ చూసుకోవడమే, మళ్ళీ అమ్మమ్మ నుంచి స్టార్ట్ చేయాలి. బాయ్ రా. షట్. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది ఆడుంది ఇది ఆడుంది, ఇది చూసినావా అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.